ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏంటంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈరోజు ఐ థింక్ అంతకంటే గొప్ప ప్రోగ్రామ్ ఇంకోట్లేదు. 25,000 డిసీజెస్ని దానిలో పెట్టేశారు. ఫ్యామిలీ డాక్టర్స్ నెలకి కనీసం 2 సార్లు వాళ్ళు పర్యటన చేయాల్సి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ సాక్షి. ప్రభుత్వాలు విద్య వైద్యంపై ఎప్పుడైతే దృష్టి పెడతాయో అప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సాధ్యం అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ముఖ్యంగా కోవిడ్ తర్వాత అనేక ప్రభుత్వాలు ఈ అంశంపై చాలా కృషి చేస్తూ ప్రత్యేక కమిటీలు కూడా వేయడం చూస్తున్నాం. అండ్ ఇదే కాంటెక్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో సమూలమైన మార్పులు చేయడానికి పూనుకుంది. అండ్ వీటిలో జరిగిన మార్పులు ఏమిటి, అండ్ ముఖ్యంగా మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే ఒక కీలక అంశం ఏదైతే ఉందో దానిపై ఎటువంటి కమిటీని వేశారు, ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, లెట్స్ ఫైండ్ అవుట్. మనతో పాటు నేషనల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ప్రెసిడెంట్గా, అలాగే ఒక వైద్యులుగా, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కూడా దగ్గరగా పనిచేసిన డాక్టర్ రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ ఏపీస్ హెల్త్ రిఫార్మ్స్. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, భారతదేశ వ్యాప్తంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కేర్ పై కోవిడ్ తర్వాత మార్పులు ఏమైనా వచ్చాయా? పెను మార్పులు వచ్చాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం కనుక చూసేటట్టయితే 1978లోనే అల్మాతీ డిక్లరేషన్ అని ఒకటి జరిగింది. ఈ అల్మాతీ డిక్లరేషన్ యొక్క సారాంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఏ మారుమూల ఈ ప్రపంచంలో ఉన్నా కానీ సామాన్య మానవుడికి సరైనటువంటి వైద్యం సరైన సమయంలో అందాలి, దాని కొరకు ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయాలి అనేది దాని యొక్క సారాంశం. 40 సంవత్సరాల తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్, అది సోవియట్ యూనియన్లో ఉన్నప్పుడు ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగింది 1978లో. ఫాస్ట్ ఫార్వర్డ్ 2018, 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కజకిస్తాన్లో అల్మటీ కాకుండా అస్తానా అనేటటువంటి వాళ్ళ క్యాపిటల్, ఈ లోపల క్యాపిటల్ కూడా మారిపోయింది. అక్కడ మళ్ళీ ఒకసారి రివ్యూ చేశాం, మనం ఎక్కడున్నాం, మన ప్రజల యొక్క ఆరోగ్యం ఎలా ఉంది. ఇది జస్ట్ బిఫోర్ కోవిడ్. రైట్. అప్పుడే ప్రపంచంలో ఉండేటటువంటి అందరూ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టులు కానీ, వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి నిష్ణాతులు అందరూ కూర్చొని చెప్పింది ఏంటంటే, మనం ఒక గ్రాండియోజ్ ప్లాన్ అయితే అనుకున్నాం, కానీ మనం ఆ ప్లాన్లో ఇంప్లిమెంటేషన్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, మనం చాలా విఫలమయ్యాం. ఇప్పటికైనా మనం మేల్కొని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పూనుకొని మనం ఈ ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేయాలి. ముఖ్యంగా పటిష్టం చేయాల్సింది ప్రాథమిక ఆరోగ్యం, అలాగే ప్రివెన్షన్ అంటే నివారణ చర్యలు అనే దాని గురించి పెద్ద ఎత్తున మనం చర్యలు తీసుకోవాలి. మనం ఆ ప్రణాళికలు కూడా అనుగుణంగా ఉండాలి అని మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడే రాబోయేది మనకి పాండమిక్స్ కాలం, మనకి పెను ప్రమాదాలు రాబోతూ ఉన్నాయి. ఒకవైపు నుంచి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి, ఇంకొక వైపు నుంచి కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. అలాగే జునోటిక్ ఇన్ఫెక్షన్స్ ద్వారా మనకి రాబోయే కాలంలో పెను ముప్పు జరగబోతా ఉంది అనేది ఆ రోజు చెప్పారు. జునోటిక్ అంటే ఏమిటి సార్? జునోటిక్ అంటే మనకి ఏదైతే వైల్డ్ లైఫ్లో అంటే అక్కడ ఉండేటటువంటి జంతుజాలాల్లో రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు వాటిలో ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలు, వైరస్లతోటి మనకి ఏ రకమైనటువంటి కాంటాక్ట్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరోనా వైరస్ తీసుకుంటే ఒక గబ్బిలం నుంచి వచ్చింది అంటే అది జంతువుల్లోంచి జంప్ అయ్యి హ్యూమన్స్లోకి వస్తుంది. అది ఎప్పుడైతే హ్యూమన్స్లోకి వస్తుందో దాన్ని మాడిఫై చేసుకొని అది మనకి ఇంతకు ముందు దాని యొక్క విషయం గురించి మన ఇమ్యూన్ సిస్టమ్కి తెలియదు కాబట్టి అది వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్మిషన్ విపరీతంగా పెరిగిపోయి ఈ వ్యాధి కొన్ని వేల మందికి, లక్షల మందికి, మిలియన్ల మందికి, కరోనా విషయానికి వచ్చే వరకు బిలియన్ల మందికి సోకేదానికి ప్రమాదం ఉంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేదానికి ప్రమాదం. సో దీని గురించి ఆస్థానాల్లో మాట్లాడారు. ఏది రాబోయేది మనకి పాండమిక్స్ కాలం, జునోటిక్ ఇన్ఫెక్షన్స్ తోటి మనం చాలా పెను ప్రమాదాన్ని చవి చూడబోతున్నాం. కాబట్టి దీని గురించి కూడా మనం ఆలోచించాలి. దీన్ని గనుక నివారించాలి, లేకపోతే అది వచ్చినప్పుడు సరైన సమయంలో సరైన రీతిలో మనం గనుక రెస్పాండ్ అవ్వాలంటే
మన వైద్య వ్యవస్థని పటిష్టంగా చేయాలి. అది కూడా బేస్ నుంచి, అవును, ఏది ప్రాథమిక స్థాయి నుంచి మనం గనక బిల్డ్ చేసుకునేటట్టయితే ఇలాంటి విపత్తులు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవటానికి మనం సన్నద్ధంగా ఉంటాము అనేది అస్తన సారాంశం. దాని తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ 2019 డిసెంబర్, మీకు తెలిసి ఏం జరిగింది. అవును. అది ఆల్రెడీ ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయి ఎక్కడైతే ఈ పటిష్టమైనటువంటి ప్రభుత్వ రంగ ఆరోగ్య వ్యవస్థ ఎక్కడైతే పటిష్టంగా ఉందో, ఎస్పెషల్లీ ప్రాథమిక ఆరోగ్యం ఎక్కడైతే పటిష్టంగా ఉందో, ఆ దేశాలు కొంత మేరకు బెటర్గా COVID-19ని ఎదుర్కోగలిగాయి. రైట్, అమెరికా లాంటి సంపన్న దేశాలే గజగజలాడిపోయాయి. ఎందుకంటే సార్ అక్కడ ప్రాథమిక ఆరోగ్యంపై దృష్టి పెడతారంటారు కదా, హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అక్కడ ఏమైందంటే ఒక ఒరవడి ఏంటంటే అక్కడ మొత్తం అంతా టెరిషరీ కేర్ మీద వాళ్ళు దృష్టి పెట్టారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక మినీ టౌన్షిప్ లాంటి హాస్పిటల్స్ కూడా బిల్డ్ చేశారు. 2000-3000 బెడ్స్ ఉండేది. నిష్ణాతులైనటువంటి సూపర్ స్పెషలిస్టులు. అంటే ఈరోజు మీకు తెలుసు వైద్య వ్యవస్థ ఎలా అయిపోయిందో, మనం మనిషిని ట్రీట్ చేయట్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో చెప్పింది, మనం ఒక మనిషిని మనిషిగా ట్రీట్ చేయాలి, అంతేగాని ఒక ముక్కునో, ఒక కాలు వేలునో, ఒక కాలు బొటన వేలునో, ఒక నరాన్నో, లేకపోతే ఒక గుండెలో ఒక కవాటాన్నో మనం ట్రీట్ చేయాలి. హోలిస్టిక్గా ఉండాలి అనేది ఎప్పటి నుంచో మనందరికీ తెలిసినటువంటి విషయం. బట్ మనకి గత 30 సంవత్సరాల్లో ఆధునిక వైద్యం ఎలా అయితే పెరుగుతుందో, ఆ పెరుగుదలతో పాటు కొన్ని ఇలాంటి నష్టాలు సంభవించాయని చెప్పుకోవచ్చు. ఏంటంటే సూపర్ స్పెషలైజేషన్. నేను మెడికల్ విద్యార్థిగా ఉన్నప్పుడు స్పెషలైజేషన్స్ అంటే ఆప్స్ గైన్, సర్జరీ, ఇంటర్నల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఇలా ఒక 4-5 శాఖలు మాత్రమే ఉండేవి. ఈరోజు దాని ప్రతి శాఖలో కూడా సూపర్ స్పెషలైజేషన్. ఇప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ దాని నుంచి కార్డియాలజీ కనుక తీసుకుంటే కార్డియోథొరాసిక్ సర్జన్స్ వేరు, మళ్ళీ కార్డియో ఇంటర్వెన్షనిస్ట్ వేరు, అలా శాఖలుగా అది ఎంత డివైడ్ అయిపోయిందంటే ఈరోజు మాకే ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది, ఎవరి దగ్గరికి పంపించాలి. అది ఒక సామాన్య మానవుడికి ఈరోజు దాన్ని అర్థం చేసుకొని ఎవరి దగ్గరికి పోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవటం అనేది అసంభవమైనటువంటి విషయం. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. అవును, ఎందుకంటే ఎప్పుడైతే మనకి ప్రాథమిక ఆరోగ్యం రిఫరల్ సిస్టమ్, ఎప్పుడైతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండదో, మనంతట మనం డిసైడ్ చేసుకొని, ఓహో నాకు ముక్కులో ఉంది కాబట్టి నేను ఈఎన్టీ దగ్గరికి వెళ్తాను, లేకపోతే నాకు గుండెలో ఏదో ఉంది నేను ఒక కార్డియోథొరాసిక్ సర్జన్ దగ్గరకో, ఒక ఇంటర్వెన్షనిస్ట్ దగ్గరకో వెళ్తాను, లేకపోతే డైరెక్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను. దీనివల్ల మన వ్యవస్థకి చాలా ముప్పు జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా మంచి ఏమి జరగదు. ఎందుకంటే వాళ్ళ డెసిషన్ కొన్నిసార్లు బుల్స్ ఐని హిట్ చేయొచ్చు, బట్ మోస్ట్ టైమ్స్ 90% ఆఫ్ ద కేసెస్ మేబీ దే మైట్ బి రాంగ్. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్స్ ఏదైతే ఉందో, స్పెషాలిటీ రిసోర్స్, టెర్షరీ కేర్, క్వాంటనరీ కేర్ రిసోర్స్ ఏదైతే ఉందో, దాన్ని మనం అనవసరమైనటువంటి వాటితో లోడ్ చేస్తాం. అవును, కాబట్టి ఈ తీరు మారాలి. ఇది మనకి COVID-19 ఇచ్చినటువంటి సంకేతం. అండ్ బహుశా ఇది కొంతమంది, అంటే కొన్ని ప్రభుత్వాలు గుర్తించి భారతదేశంలో కూడా ఈ ప్రైమరీ కేర్ పై దృష్టి పెట్టడానికి చాలా, అంటే ఒక ప్రోయాక్టివ్ అప్రోచ్ తీసుకున్నారు. ఉదాహరణకి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో మీరే చెప్పాలి సార్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మీరు చూసిన వాటి అనుభవంతో పాటు ఇక్కడ మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చాలా పనిచేశారు. చెప్పండి సార్. మనకి తెలుగు రాష్ట్రాలు వచ్చే వరకు ఐ థింక్ తొందరగానే మేల్కొన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. భారతదేశం కూడా ఓవరాల్ ఈ కోవిడ్ వచ్చిపోయిన తర్వాత మన ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలి అనేటటువంటి సంకల్పం అయితే కనిపిస్తా ఉంది. ఏది కేంద్ర ప్రభుత్వం కానీ, అలాగే పలు రాష్ట్రాలు కానీ, ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ కేరళ కనుక తీసుకునేటట్టయితే ట్రెడిషనల్గానే వాళ్ళ వైద్య అలాగే విద్య రంగాలు చాలా ముందుంటాయి. ఎప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. దాని తర్వాత మనందరం కూడా సెకండ్ ప్లేస్ కోసమే పోరాడుతూ ఉంటాం. ఏది క్లాస్లో కనుక మనం సెకండ్ ర్యాంక్ కోసం పోరాడినట్టు వాళ్ళు ఎప్పటికీ అలానే ఉన్నారు. వాళ్ళు దీని గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మొదటి నుంచి పెట్టారు.
దీని తర్వాత వాళ్ళ సంకల్పం ఇంకా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాలు కనుక వచ్చేటట్టయితే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ఈ రంగంలో ఈ కోవిడ్ వచ్చిపోయిన తర్వాత ఐసీయూ బెడ్లు పెంచడం కానీ, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెంచడం కానీ, అలాగే పిహెచ్సిస్ పెంచడం కానీ, అలాగే నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ పెంచడం కానీ వీటి గురించి దృష్టి పెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేశారు. మీరు ఏపీ ఆప్కార్ సభ్యులుగా కూడా ఉన్నారు కదా సార్? ఏపీ ఆప్కార్ సభ్యుడిగా కూడా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళి ఏపీ ఆప్కార్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. దాని గురించి మళ్ళీ కొంత సమయం తర్వాత తప్పనిసరిగా చెప్తాను. ఇంతకు ముందే మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేస్తే తప్పితే మనం ఈ వైద్య వ్యవస్థని సమూలమైనటువంటి మార్పుల దిశగా ప్రయాణింపజేయలేము అనేటటువంటి ఒక సంకల్పం చాలా బలంగా కనపడింది. రాజకీయాలతో సంబంధం లేకుండా, మనుషులతో సంబంధం లేకుండా ఒక వ్యవస్థీకృతమైనటువంటి మార్పు తీసుకురావాలి అనేటటువంటి సంకల్పాన్ని అయితే నేను ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు, అలాగే పలు విద్యావేత్తలతోటి, ఆరోగ్య వ్యవస్థలో పనిచేసే వాళ్ళతోటి, అలాగే సామాన్యమైనటువంటి ప్రజలతోటి మాట్లాడినప్పుడు ఇది మాత్రం చాలా బలంగా కనపడింది. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2 విషయాలండి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కోవిడ్-19 తర్వాత 2 విషయాల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒకటి హెల్త్ యాక్సెస్ అండ్ హెల్త్ ఈక్విటీ. ఈ 2 చాలా ప్రధానమైనటువంటి అంశాలు. మీకు తెలుసు, చాలా దేశాల్లో అన్లైక్ ఇన్ ఇండియా, అన్లైక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, చాలా దేశాల్లో ప్రజలకి ఒక హాస్పిటల్ కానీ, ఒక డాక్టర్ కానీ యాక్సెస్ లేకుండా వాళ్ళు చాలా ఒడిదొడుకులను ఎదుర్కొని ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు కూడా జరుగుతూ ఉంది. కోవిడ్-19 తర్వాత కూడా లాంగ్ కోవిడ్ తోటి చాలా సమస్యలతోటి జనాలు బాధపడుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్లో నేను అనుకోవటం ఈ యాక్సెస్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఏ విధంగా అంటే, మనకి అంచెలంచెలుగా ఉంటుంది ఆరోగ్య వ్యవస్థ. మీకు తెలుసు, ఒకటి ప్రాథమిక ఆరోగ్యం, తర్వాత సెకండరీ, తర్వాత టెరిషరీ, ఇప్పుడు క్వాంటనరీ కూడా అంటున్నారు, ఇంకటే సూపర్ స్పెషలైజేషన్స్. ఎప్పుడైతే ఈ పిరమిడ్లో ఉండేటటువంటి బేస్ చాలా బలంగా ఉంటుందో, ఇది ఒక పునాదిలాగా పనిచేస్తుంది. అవును, ఇది ఒక పటిష్టమైన ఈ పునాది మీద మనం ఎంత ఆకాశ హార్మ్యాలనైనా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా వీక్గా గనక ఉండేటట్టయితే ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ, విచ్ ఈస్ ద బేస్ ఆఫ్ ద పిరమిడ్, అక్కడ ఎప్పటికైనా ప్రమాదం సంభవించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్పులు ఏదైతే ఉన్నాయో దాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టింది. ఈ యాక్సెస్ అండ్ ఈక్విటీ దాని గురించి. యాక్సెస్ వచ్చే వరకు ఈరోజు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది, భారతదేశానికే గర్వకారణమైనటువంటిది, మిగతా రాష్ట్రాలు ఎమ్యులేట్ చేయాల్సినటువంటి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. దీని గురించి పబ్లిక్ హెల్త్లో ఉండేవాళ్ళు చాలా కాలం నుంచి కొండెక్కి కూస్తానే ఉన్నాం. ఏది బాబు, ప్రాథమిక ఆరోగ్యాన్ని పటిష్టం చేయడానికి ఒక మూల స్తంభం ఏదైతే ఉందో అది మనకి ఫ్యామిలీ డాక్టర్. ఆ వ్యవస్థ గనక లేకపోతే, అలాంటి మనుషులు గనక లేకపోతే, మనం ఏది చెప్పినా కానీ అది ఒక స్టోరీ అవుతుంది, అది ఒక మిథ్య అవుతుంది, అది ఒక మిరాజ్ అవుతుంది తప్పితే మనం ఆ దిశలో మనం పురోగమించడానికి అవకాశం లేదని మేము ఎప్పటి నుంచో కూడా ఇప్పిస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మేము కూసిన కూతో ఇంకొకటో కానీ మొత్తానికి విన్నారు. వినటమే కాకుండా ఆల్మోస్ట్ 8,000 ఫ్యామిలీ డాక్టర్స్ని పెద్ద ఎత్తున రిక్రూట్ చేయటం, వాళ్ళని ఈ విలేజ్ క్లినిక్స్, అలాగే ఈ మెడికల్ మొబైల్ యూనిట్స్ వాటిలలో పెట్టి ఈ ప్రజలకి డోర్ స్టెప్ వరకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చడానికి ఈరోజు మంచి ఒరవడిని సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు దీని ద్వారా ఏమవుతుందంటే, ఒకటి, ప్రాథమిక దశలోనే మనం వ్యాధిని గుర్తించి ఆ వ్యాధికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి, అది ముదిరిపోయి ఆ వ్యక్తికి ప్రాణాలు, అలాగే ప్రాణం ఒక ఎత్తు అయితే, అనారోగ్యం ఒక ఎత్తు అయితే, ఈ అనారోగ్యం ద్వారా సంభవించేటటువంటి సోషల్ స్టిగ్మా కానీ, లేకపోతే ఎకనామిక్ లాస్ కానీ. ఎందుకంటే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఒక కార్డియాక్ డిసీజ్ ఉంది. ఈవెన్ సింపుల్ మీరు ఎనీమియా తీసుకోండి, అడోలసెంట్ గర్ల్స్ వాళ్ళకి పాపం హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువ ఉంటుంది సరైనటువంటి పోషకాహారం లేక. అది సరైన సమయంలో గుర్తించి విటమిన్ మాత్రలు, ఐరన్ మాత్రలు, అలాగే తిండిలో స్వల్పమైనటువంటి మార్పులు చేయటం ద్వారా వాళ్ళకి ఆ ఎనేమియా నుంచి వాళ్ళని విముక్తి పొందించవచ్చు. అలా కాకుండా మనం దాని కనుక డిలే చేసేటట్టయితే డయాగ్నోసిస్ కానీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ అది ఏదో ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధి ద్వారా ఆ కుటుంబానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే పడుచు అమ్మాయి ఉందో ఆమె రాబోయే కాలంలో కాబోయేటటువంటి ఆ మదరే కాదు, ఆమె ఈ ప్రయాణం ఏదైతే ఉందో రాష్ట్రం యొక్క ప్రయాణం, ఆమె ఒక కీ రిసోర్స్. అదే ఆ కీ రిసోర్స్ని మనం కోల్పోతాం. కాబట్టి అక్కడి నుంచి ఐడెంటిఫై చేసి ఏ రకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి, గుండె జబ్బులు ఉన్నాయా, ఎనీమియా ఉందా, ఇంకోటి ఉందా, ప్రాథమిక దశలోనే గుర్తించి వాటికి వైద్యం ఇవ్వటం ద్వారా మనం పలు ప్రయోజనాలు పొందుతా ఉన్నాం. ఈ ప్రయోజనాల్లో ముఖ్యమైనది ఏంటంటే రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం మీద వెచ్చించే ఏదైతే ధనం ఉందో దాన్ని డ్రాస్టిక్ గా డిక్రీజ్ చేయడానికి కూడా అవకాశం. అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ద ఫ్యూచర్. ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ద ఫ్యూచర్. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఫ్యామిలీ డాక్టర్ పరిధిలో ఒక 1000 మంది 1000 కుటుంబాలు కనుక ఉంటే, లేకపోతే ఒక 500 కుటుంబాలు కనుక ఉంటే, వాటిలలో ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది, రైట్? ఇప్పుడు మీకు తెలియని విషయం ఏం కాదు, ఇప్పుడు అంకలాజికల్ డిజార్డర్స్, క్యాన్సర్ అనేది కూడా ఒక పెనుభూతమే మారుతా ఉంది ఈరోజు. సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్ లో, బ్రెస్ట్ క్యాన్సర్, ఇలాంటివన్నీ కూడా చాలా విపరీతంగా పెరుగుతా ఉంది. సో మీరు అన్నారు సార్, ఇది వరకు బహుశా యాక్సెస్ లేక, లేదు ఈక్విటీ లేక స్తోమత ఉన్నవాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేవారు. బహుశా ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొంతమంది వదిలేసేవారు పరిస్థితుల్ని, లేదు డబ్బు లేక కొంతమంది ఇంతే అని సరిపెట్టుకునేవారు. ఇవాళ అలాంటి పరిస్థితి రాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి పరీక్ష చేయించుకుని హైయర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ విలేజ్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో, గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఫ్యామిలీ డాక్టర్స్ ఆ పర్టికులర్ యూనిట్లో నెలకి కనీసం 2 సార్లు వాళ్ళు పర్యటన చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇళ్ళకి, ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సౌకర్యం కల్పించడం అనేది వీళ్ళ లక్ష్యం. అలాగే ఇప్పుడు బీపీ తోటి హైపర్ టెన్షన్ అంటాం కదా, అలాగే డయాబెటీస్, ఈ రెండు చాలా పెద్ద ఎన్సిడిస్ ఈరోజు. అంటే మనం మొత్తం మార్బిడిటీలో కనుక తీసుకునేటట్టయితే ఆల్మోస్ట్ మనకి 50% పైన ఈ 2 డిసీజెసే ఉంటాయి. డయాబెటీస్, మనం అన్ఫార్చునేట్లీ ఇండియా ఈజ్ డబ్డ్ యాజ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. మనకి ఉండేటటువంటి సగం పైన పాపులేషన్ ఈరోజు డయాబెటిక్ గాను, ప్రీ డయాబెటిక్ గాను, ఆర్ హ్యావింగ్ ప్రీ డిస్పోజబిలిటీ ఫర్ డయాబెటీస్ ఉన్నారు. అలాంటప్పుడు అలాంటి వాటి మీద కనుక వీళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు గ్రామానికి వెళ్ళి వాళ్ళకి గ్లూకోజ్ టెస్టులు చేసి, ఎవరు ప్రీ డయాబెటిక్లో ఉన్నారు, డయాబెటిక్లో ఉన్నారు, వాళ్ళకి ముందులే ఈ మందులను అందజేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా, మీకు తెలుసు డయాబెటీస్ చాలా రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. అవును, నెఫ్రోపతి అంటాం, రైట్, న్యూరోపతి అంటాం, అలాగే కళ్ళు పోతూ ఉంటాయి కొంతమందికి, రైట్. ఇది సరైనటువంటి కంట్రోల్ కనుక గ్లూకోజ్ కనుక లేకపోయేటట్టయితే వీటన్నిటిని నివారించినట్టు వల్ల మీరు ఇమాజిన్ చేయండి ఎంత మనం సేవ్ చేస్తున్నాం ఆ మనిషికి, అలాగే ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఒకటి అయితే, రెండోది ఎంతో సేవింగ్స్ జరగబోతుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి, ఆ వ్యక్తికి డయాబెటిక్ కంట్రోల్ కాక ఏ న్యూరోపతిలోకో, ఏ నెఫ్రోపతిలోకో, రైట్, అంటే కిడ్నీస్ ఫెయిల్ అవటమో, ఇంకోటి అయితే దాని ఖర్చును మీరు ఊహించలేరు. కొన్ని లక్షలు డయాలసిస్ అని ఒక రకమైనటువంటి నరక యాతన వాటికి పోవాలి. అంటే ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రధాన స్రవంతిలోంచి పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆ డయాలసిస్ కోసం వెయిట్ చేయాలి, దానికి ప్లాన్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఒక రోజు అంతా గడపాలి.
దానికి డబ్బు అవుతుంది, వాళ్ళ డబ్బు కాకపోతే ప్రభుత్వం డబ్బు అవుతుంది. సో వీటన్నిటినీ కూడా నివారించడానికి, రాబోయే కాలంలో ఈ ఖర్చులను కూడా నివారించడానికి, రైట్. వాళ్ళని ఒక పటిష్టమైనటువంటి ఆరోగ్యంతో వాళ్ళు ముందుకు పోయేదానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది అనే దానిలో సందేహం లేదు. ఇక్కడ నేను 3 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. చెప్పండి సార్. ఒకటి, మనం ఈక్విటీ అండ్ యాక్సెస్ గురించి మాట్లాడుకున్నాం. మనకి ఏదైతే యాక్సెస్ అంటున్నామో ఇది ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా మనకి ఈరోజు గ్రామానికి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ తోటి, ఎందుకంటే వాలంటీర్స్ తోటి రైట్ కలిసి, అలాగే అక్కడ ఉండేటటువంటి ఎన్జిఓస్ సహకారంతో ఇది పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అలాగే విలేజ్లో ఉండేటటువంటి ప్రజలు కూడా గ్రామ సచివాలయం ద్వారా ఈ ప్రధాన స్రవంతిలో భాగస్వామ్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే దీనిలో పాలు పంచుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ ఆరోగ్యం, ఈ రకరకాల రోగాల గురించి ఒక అవగాహన వస్తుంది. అవును, ఓ పలానా వాళ్ళకి అది వచ్చింది, మా ఇంటి పక్క ఆయనకి ఇలా వచ్చి మందులు ఇచ్చారు, వాళ్ళకి ఇలా జరిగితే ఇలా అయింది. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ అవేర్నెస్ అనేది ఆ రోగాన్ని గురించి, ఆ రోగాన్ని వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఒక అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది. అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అవేర్నెస్ అనేది ఒక క్రూషియల్ కాంపోనెంట్ అవును, యాక్చువల్గా వైద్య వ్యవస్థలో, ఏది పేషెంట్ అవేర్నెస్. ఇక మనం కనుక ఈక్విటీ కనుక వచ్చేవరకు అయితే ఓకే, మనం రాకుండానే నివారిస్తున్నాం, అయినా కానీ ఏదో జబ్బు వచ్చింది, ఒక పెద్ద జబ్బు వచ్చింది, ఒక అంకలాజికల్ డిజార్డరో లేకపోతే గుండె కవాటం దెబ్బతింటమో ఇంకోటో మనకి ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈరోజు ఐ థింక్ అంతకంటే గొప్ప ప్రోగ్రామ్ ఇంకోట్లేదు. 25,000 డిసీజెస్ని దానిలో పెట్టేశారు. అంటే మీకు ఏ రకమైనటువంటి జబ్బు వచ్చినా కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా, మీరు పేదవారు అవ్వచ్చు, ధనవంతులు అవ్వచ్చు. ధనవంతులు అయితే మీరు ఆల్రెడీ యాక్సెస్ చేయగలుగుతారు, ఏది మీకు ఈక్విటీ ఉంది. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఇంతకుముందు చేతులు ఎత్తేసి భగవంతుడి దయ అనుకొని సరే అంతకాలం బతుకుతాము అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు నాకు ఒక భరోసా ఉంది, ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఆరోగ్యంతో బయటికి రావడానికి అవకాశం ఉంది అనేటటువంటి ఒక భావనే మీకు వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉత్సాహాన్ని ఇవ్వటం కాదు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక మోరల్ బూస్టర్ అన్నమాట. కరెక్ట్ సార్. ఏది ఈరోజు ఇంతకుముందు క్యాన్సర్ తోటి ఏమయ్యేది, క్యాన్సర్ రాగానే భయపడిపోయేవాళ్ళు, ఇంకా నా పని అయిపోయింది రామకృష్ణ అనుకుని, రైట్. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఈరోజు వైద్యం ఉంది, ఎంతో కొంత వాళ్ళ లైఫ్ని ఎక్స్టెండ్ చేయగలుగుతున్నాం. కొన్ని కేసెస్లో సర్జరీస్ ద్వారా, మిగతా ప్రక్రియల ద్వారా వాళ్ళని పరిపూర్ణంగా వాళ్ళకుండే అంకలాజికల్ డిజార్డర్ని మనం తీసేయగలుగుతున్నాం. మళ్ళీ వాళ్ళని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య మనుషులుగా మళ్ళీ సమాజంలోకి తీసుకురాగలుగుతున్నాం. ఈ భరోసా వచ్చింది జనాలు. ఓకే, నాకు ఏదన్నా అయితే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఉంది, ఈ ఆరోగ్యశ్రీ ఉంది, దీనిలో అన్ని డిసీజెస్ కవర్ అయ్యాయి. ఎందుకంటే మొదట్లో పెట్టినప్పుడు చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ దానిలో కవర్ అయ్యాయి. ఈరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ పాసిబుల్ డిజార్డర్, ఇంక్లూడింగ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ లైక్ నెఫ్రాలజీకి సంబంధించి కానీ లేకపోతే అంకలాజికల్ డిజార్డర్స్ కానీ, ఇవన్నీ రావటం వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి భరోసా వచ్చింది. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒక పేషెంట్కి మీకు తెలిసినటువంటి విషయం. 80% కోలుకోవటానికి ప్రోద్బలం ఏంటంటే వాళ్ళ మానసిక స్థైర్యం. డాక్టర్ ఇచ్చే వైద్యం 20% అయితే డాక్టర్ ఇచ్చేటటువంటి ఆ ధైర్యం, అలాగే వ్యవస్థ ఇచ్చేటటువంటి ధైర్యం ఏదైతే ఉందో అది 80% పనిచేస్తుంది వాళ్ళు తొందరగా కోలుకోవటానికి. సో ఇది ఈక్విటీకి సంబంధించి మనకి ఆరోగ్యశ్రీ ఉంది. సో మనం మొత్తం హెల్త్ కేర్ని బ్రాడ్గా కనుక చూసుకునేటట్టయితే 3 విషయాలు చాలా చాలా కీలకం. ఒకటి పర్సనల్, అంటే మనకి నిష్ణాతులైనటువంటి హెల్త్ కేర్ వర్కర్స్, వాళ్ళు డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడోది ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఈ 3 కనుక ఎక్కడైతే సమతుల్యత ఉంటుందో ఆ దేశంలో బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఉంటుంది. అంటే మనకు ఓవరాల్ ఇండికేటర్స్, హెల్త్ ఇండికేటర్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మోర్ ఆర్ లెస్ ఐడియల్గా ఉంటాయి, కరెక్ట్, ఆర్ నియర్ టు ద ఐడియల్ ఉంటాయి.
మీరు క్యూబా దేశాన్ని తీసుకోండి, చిన్న దేశం, వాళ్ళ జీడిపియే చాలా చిన్నది. ఓకే, ఆ జీడిపిలో కూడా చాలా ఎక్కువేం ఖర్చు పెట్టరు వాళ్ళు ఆరోగ్యం గురించి. కానీ ఈవెన్ కోవిడ్ లాంటి పరిస్థితి వచ్చినా కానీ వాళ్ళు దాన్ని అధిగమించారు. అందరికంటే తక్కువ నష్టంతో బయటపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే అది క్యూబా. ఎందుకంటే వాళ్ళు వీటి గురించి దృష్టి పెట్టారు. ప్రాథమిక వ్యవస్థని బలోపేతం చేసి దానికి కావాల్సినటువంటి నిష్ణాతులైనటువంటి హెల్త్ కేర్ వర్కర్స్ని నియమించుకోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేయటం, దానికి కావాల్సినటువంటి ఫైనాన్స్ సరైన టైంలో. అంటే చాలా రాష్ట్రాలు అలాగే దేశాలు కూడా ఏం చేస్తాయంటే బడ్జెట్ అలొకేషన్ ఇస్తాయి కానీ ఖర్చు చేయరు. అవును, ఖర్చు చేయరు. సో చూడటానికేమో చాలా రోజీగా కనిపిస్తుంది, ఓహో ఇన్ని వేల కోట్లు ఇచ్చారండి, రైట్, లేకపోతే ఇన్ని బిలియన్లు ఇచ్చారండి. కానీ యాక్చువల్ ఖర్చు వచ్చే వరకు అది ఖర్చు చేయరు, అది మురిగిపోతూ ఉంటాయి ఆ ఫండ్స్. ఒకవేళ అవి ఖర్చు చేసినా కానీ చాలా సమయాల్లో అది దారి తప్పుతూ ఉంటాయి. ఈ 3 విషయాల గురించి నా దృష్టిలో, అంటే నాకు అర్థమైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చాలా సీరియస్గా తీసుకుంది. రైట్, వీటన్నిటిని గురించి కూలంకషంగా స్టడీ చేసి, అంటే మాలాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి, అలాగే ప్రభుత్వ వ్యవస్థలో కూడా చాలా మంది నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళందరినీ. ఇప్పుడు మీకు డాక్టర్లు, ట్రైన్డ్ స్టాఫ్, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ సెట్ చేయడంలో ఏమన్నా ఇబ్బంది అయిందా సార్? అంటే స్టాఫ్ దొరకడంలో? ఇప్పుడు అంటే మీకు ఈరోజు తెలిసిన విషయమే ఏంటంటే, ఒక 10 సంవత్సరాలు కనుక తీసుకునేటట్టయితే మనకి వైద్యులు అలాగే జనాభా నిష్పత్తి ఏదైతే ఉందో అది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినటువంటి రీతిలో మన దేశంలో లేకుండా ఉంది. అవును. కానీ గత 10 సంవత్సరాల్లో నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరగటం వల్ల, నెంబర్ ఆఫ్ డాక్టర్స్, అలాగే నెంబర్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్ పెరగటం వల్ల మనకి ఈరోజు ఆల్మోస్ట్ నియర్ టు WHO సూచించినటువంటి నిష్పత్తి ఏదైతే ఉందో అక్కడి వరకు వచ్చాం. అంటే ప్రతి 1000 పాపులేషన్కి ఒక డాక్టర్ ఎవరైతే ఉండాలో ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అయ్యాం. మొత్తం దేశం వ్యాప్తంగా, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మనం వీ హ్యావ్ రీచ్డ్ దేర్. అండ్ ఇప్పుడు ఇంకా 17 మెడికల్ కాలేజెస్ కూడా పెట్టారు కాబట్టి ఇంకా మరింత మంది డాక్టర్లు. ఇంతకుముందు 11 మెడికల్ కాలేజెస్ ఉండే, ఇప్పుడు 17 కొత్తవి వస్తున్నాయి, దాంతో 28 కాలేజీలు అవుతున్నాయి. అలాగే మనకి ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 2500 అడిషనల్ డాక్టర్స్ మన స్టేట్లో రాబోతున్నారు. అలాగే 1700 స్పెషలిస్టులు, అంటే పీజీ సీట్స్ పెరిగాయి. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒక్కటే చిన్న ట్వీకింగ్, వీళ్ళందరినీ సరైన రీతిలో ఎలా వినియోగించుకోవాలి ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి. ఐ థింక్ ఆ దిశలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 8000 ఫ్యామిలీ డాక్టర్స్ని ఒకేసారి తీసుకోవటం, విలేజ్ క్లినిక్స్ని ప్రోత్సహించడం. అది ఐ థింక్ దట్స్ ఏ లవ్లీ థింగ్ యాక్చువల్లీ. దానివల్ల మనం ఫలితాలని ఇమ్మీడియట్గా కొన్ని ఆల్రెడీ కనపడుతున్నాయి, కాకపోతే మనం మొత్తం ఫలితాలు దీనిలో వచ్చాయి కనపడాలి అంటే మనకి ఒక 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాల తర్వాత మనకి అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇవన్నీ ఎందుకు చేశారు, ఇలా కాలేజెస్ కొత్తగా ఎందుకు కట్టారు, ఇంత ఆల్మోస్ట్ 10,000 crores ఇక్కడ ఉండేటటువంటి మెడికల్ కాలేజెస్ కానీ, లేకపోతే టీచింగ్ హాస్పిటల్స్ని బలోపేతం చేయడానికి, అలాగే టెర్షరీ కేర్ హాస్పిటల్స్, ఒకవైపున ప్రాథమిక వ్యవస్థని బలోపేతం చేస్తూనే ఈవెన్ సెకండరీ అండ్ టెర్షరీ కేర్ని కూడా బలోపేతం చేస్తూ పోతున్నారు. ఇది దీని యొక్క ఫలితాలు ఏదైతే ఉన్నాయో మనకు రాబోయే కాలంలో చాలా ప్రస్ఫుటంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రంగారెడ్డి ఇంకొకళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్ననే వరల్డ్ బ్యాంక్ అండ్ RTI సంయుక్తంగా ఒక స్టడీ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఫ్యామిలీ డాక్టర్స్ గురించి ఒక పెద్ద ప్రశంస చేసింది. ఇది ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో ఎక్కడా వేరే రాష్ట్రాల్లో లేదు. దీన్ని మరింత బలోపేతం చేసి వేరే రాష్ట్రాలు కూడా దీన్ని ఎమ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం. పూర్తి రిపోర్ట్ ఇంకా రాలేదు, బట్ నేను పేపర్లో చదివినటువంటి అంశం. పూర్తి రిపోర్ట్ ఐ థింక్ రాబోయే వారం 10 రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఇది గొప్ప విషయం, ఎందుకంటే సార్ ఎవరైనా షార్ట్ కట్స్లో 2-3 హాస్పిటల్స్ కళ్ళకు కనిపించేలాగా కట్టేస్తే అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ సమూలంగా చాలా, అంటే ఒక ఫౌండేషన్ లెవెల్లో అన్ని మార్పులు తీసుకొచ్చి దీని ఫలితాలు తర్వాత వస్తాయి ఎప్పుడు అని తెలిసి కూడా ప్రభుత్వం ఇంత సమయాన్ని, ఇంత వనరుల్ని వెచ్చించడం అనేది గొప్ప విషయం నిజంగా.
ఇది చాలా గొప్ప విషయం అండి. నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇది వేరే స్టేట్స్ కూడా ఎమ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. Right. మనకి గత సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వానికి దాని సందర్భంగా ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో, అలాగే మంచి పనులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఆరోగ్య వ్యవస్థలో, దాని గురించి ఒక డిబేట్ జరిగినప్పుడు చెప్పాను. ఇవన్నీ చాలా బాగా జరిగాయి. ఇంకొక కీలకమైనటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని సాధ్యమైన త్వరగా దాన్ని ఎమ్యులేట్ చేసి ఇక్కడ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దాని యొక్క ప్రాధాన్యత గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. చాలా విశేషం సార్. మీరు మీరు పంచుకుంటున్న ఈ విషయాలు చాలా మందికి, కొంతమందికి తెలుసు, ఇప్పుడు ప్రజలకి అర్థం అవుతుంది అంటే జరిగిన మార్పులు ఏంటని. వీటన్నిటితో పాటు సార్, మీరు ఎప్పుడూ దృష్టి పెట్టే ఒక కీలకమైన అంశం ఉంటుంది, అది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఎందుకంటే మీరు ప్రధానంగా కమ్యూనిటీ హెల్త్ మీద బాగా ఫోకస్ చేసి అనేక దేశాల్లో పరిస్థితులు చూశారు. సో ఈ దిశగా ఏం జరిగింది సార్ ఏపీలో? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక పెను ప్రమాదంగా మారింది. దీన్ని రకరకాలుగా అంటూ ఉంటాం. సైలెంట్ పాండమిక్ అని, నేనైతే ఇట్ ఈస్ ఎ యాక్టివ్ పాండమిక్ అంటూ ఉంటాం. రైట్, ఇట్ ఈస్ ఎ యాక్టివ్ అండ్ పెరీనియల్, అంటే ఎప్పటికీ ఉండేటటువంటి ప్రమాదం. ఏదంటే కోవిడ్ లాంటిది ఏంటంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వచ్చి దాని తర్వాత చిన్నగా డిక్లైన్ అయిపోయి అది అంతర్ధానం అవుతుంది. ఇది అలా కాదు. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మనకి ఎంతకాలం మనం యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటే అంతకాలం ఇది ఒక పెర్పెచువల్ ప్రాబ్లంగానే ఉండిపోతూ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని 10 అతి పెద్ద ఆరోగ్య ప్రమాద కారకాలుగా ఆల్రెడీ డిక్లేర్ చేసింది, ఎప్పుడో డిక్లేర్ చేసింది. దానికి ఇది ఒక మానవ ఆరోగ్యానికి సంబంధించిందే కాదు, ఇది ఒక విస్తృతమైనటువంటి సమస్య. అన్ని రంగాల్లో ఒక రకమైనటువంటి కార్యాచరణ కనుక తీసుకుని పోయేటట్టయితే మనం దీని గురించి చాలా పెను ప్రమాదం జరగబోతా ఉందనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి విషయం. ఇక స్టాటిస్టిక్స్ వచ్చే వరకు ప్రపంచవ్యాప్తంగా 2019 డేటా, మిగతా 2019 నుంచి తర్వాత డేటా ఇంతవరకు అనలైజ్ చేయలేదు. ల్యాన్సెట్ అనేటటువంటి ఒక ప్రముఖ ఆరోగ్య జర్నల్ చెప్పినటువంటి స్టడీ విషయాలు ఏంటంటే 1.27 మిలియన్ పీపుల్, 12.7 లక్షల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, అంటే ప్రజలకు అర్థం కావడానికి చెప్తున్నాను. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఎప్పుడైతే యాంటీబయాటిక్స్, మనకి ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ పనిచేయక డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, ఇక మేము ఏమీ చేయలేము, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అనేటటువంటి పరిస్థితి ఏదైతే వస్తుందో దాన్నే మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటున్నాం. అంటే ఆ యొక్క పేషెంట్లో ఏ రకమైనటువంటి యాంటీబయాటిక్స్ పనిచేయక మన కళ్ళ ఎదురుగానే ఆ వ్యక్తి ప్రాణం కోల్పోయేటటువంటి పరిస్థితి. అలా 12.7 లక్షల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 2019లో ప్రాణాలు కోల్పోయారు. ఇక గత 4 సంవత్సరాల్లో ఆ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కోవిడ్ ఒకటి మనకి ఒక పెద్ద అడ్డంకి అయి ఉండింది. ఏది ఆ దిశలో మనం సరైనటువంటి ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా. సో అలాగే కోవిడ్ టైంలో విచ్చలవిడి యాంటీబయాటిక్ వినియోగం కూడా జరిగింది, అది మీ అందరికీ తెలుసు. ఏది ఆల్రెడీ కోవిడ్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అని తెలిసినా కానీ దానిలో యాంటీబయాటిక్స్ పనిచేయవు అని తెలిసినప్పటికీ చాలామంది ఈ అజిత్రోమైసిన్ అని అదని ఇదని విచ్చలవిడిగా ప్రిస్క్రైబ్ చేయటం, అలాగే సామాన్య ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే డెసిషన్ తీసుకొని వీటిని వినియోగించడం జరిగింది. సో ఇదంతా ఎక్కడికి దారితీసింది అనేది ఇంకా మనకి ఆ స్టాటిస్టిక్స్ ఇంకా వర్కౌట్ అవుతా ఉంది. సో మేబీ 2014 జూన్ కల్లా మనకి ఆ రిపోర్టు బహిర్గతం అవ్వచ్చు. సో దాని ప్రకారం చూస్తే ఇంకా ఆల్మోస్ట్ డబుల్ అయి ఉంటుందేమో అనేది మా ప్రాథమిక అంచనా. ఇది కాకుండా ఒక 40 లక్షల మంది ఇండైరెక్ట్గా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చనిపోతున్నారు అనేది ఆ యొక్క రిపోర్ట్ యొక్క సారాంశం. 2050 కల్లా ఈ పరిస్థితి కనుక ఇలాగే కనుక కొనసాగితే రమారమి 1 కోటి మంది ప్రజలు నిస్సహాయ స్థితిలో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ప్రాణాన్ని కోల్పోయేదానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇది ఆ ల్యాన్సెట్ గ్రామ్ యొక్క రిపోర్ట్. కాబట్టి దీనికి సన్నద్ధత అనేది ఒక చిన్న వర్డ్. దీనికి ఈరోజు పోరాటం మొదలవ్వాలి. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద
ఒక ఉద్యమ రూపంలో మనం Hmm. కార్యాచరణ రూపొందించుకొని దీని మీద ఒక పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రకటించాలి. అలా గనుక చేయకపోయేటట్టయితే అదే మన మీద జైత్రయాత్ర దండయాత్ర చేసి మన ప్రాణాలని హరించడానికి, కొన్ని కోట్ల మంది సామాన్య ప్రజల యొక్క ప్రాణాలు కోల్పోయేదానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈరోజు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఒక గ్లోబల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. ఆల్రెడీ 8 years అయిపోయింది ఈ ప్లాన్ తయారై. ఆల్మోస్ట్ అదే టైంలో భారతదేశం కూడా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ కంటైన్మెంట్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, NAP-AMR అంటాం, ఆ మొదటి వెర్షన్ తయారు చేసింది. ఇప్పుడు 2023లో మేమందరం కూర్చొని మళ్ళీ దాన్ని డిస్కస్ చేసి దాన్ని ట్వీకింగ్ చేసి NAP-2O అంటే రెండో వెర్షన్ ఇప్పుడు అది త్వరలో పబ్లిష్ అవ్వబోతా ఉంది, అంటే ఈ భారతదేశానికి సంబంధించి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ప్లాన్లన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ మీద ఒక PDF రూపంలోనో ఒక PPT రూపంలోనో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. దాన్ని నిజానికి వాటిలో చెప్పిన వాటిల్లో 10% కూడా మనం ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే మనం ఈ డిలే వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేదానికి ఇండైరెక్ట్గా సహకరిస్తున్నాం అని నాకు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. ఒక శాస్త్రవేత్తగా, ఒక డాక్టర్గా, దీని గురించి కూలంకషంగా చదివిన వాడిగా నేను దీని గురించి పోరాడి ఈ ఇంప్లిమెంటేషన్ కనుక సవ్యంగా జరగపోయేటట్టయితే ఇండైరెక్ట్గా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటానికి నేనే కారకం అని నేను ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాను. అలాగే మా మిత్రులకి, అలాగే నా స్టూడెంట్స్ కూడా అదే చెప్తా ఉంటారు. మన ఇన్యాక్షన్, అది మన నాట్ అడెక్వేట్ యాక్షన్ will prove to be an essential element in taking out the lives of several so many people. Yes. సో కాబట్టి ఈ బాధ్యతను గుర్తెరిగి ప్రతిరోజు పొద్దున్నే మనకు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే చేయాలి. దీన్ని నివారించడంలో, దీన్ని అరికట్టడంలో, అడ్డుకట్ట వేయటంలో నేను చేసే చిన్న పని అయినా ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి అది రేపు మా ఇంట్లో వాళ్ళే అయి ఉండొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఈ స్టాటిస్టిక్ చూస్తే ఏదో ప్రపంచవ్యాప్తం జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది, భారతదేశంలో జరుగుతుంది అనుకుంటున్నాం. రేపు ఇలాంటి ముప్పే నా ఫ్యామిలీ మెంబర్స్కో లేకపోతే మీలాంటి మిత్రులకో ఎవరికో జరిగితే అది చాలా అంటే ఒక రకమైనటువంటి డిప్రెసివ్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. సో దానికి పరిష్కారం ఏమిటి సార్, ఈ AMR తగ్గించడానికి అనే దిశగా మీరు? ఆల్రెడీ నేను చెప్పినట్టు నేషనల్ యాక్షన్ ప్లాన్స్ అండ్ స్టేట్ యాక్షన్, అది గ్లోబల్ యాక్షన్ ప్లాన్స్ తయారయ్యాయి. ఇప్పుడు మనకి స్టేట్స్ లెవెల్లో మీకు భారతదేశంలో తెలియనటువంటి విషయం కాదు, మన ఫెడరల్ స్ట్రక్చర్, విద్యా, వైద్యం ఈ రెండు కూడా మనకి రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. అవును. రాష్ట్రాలు కనుక దీనిలో కనుక పాలు పంచుకోకపోతే, వాళ్ళు సరైనటువంటి ఆలోచనలు ఆ దిశలో చేయకపోతే, సరైనటువంటి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ స్టేట్ లెవెల్లో లేకపోతే, ఎంత మంచి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఉన్నా, ఎంత పటిష్టంగా తయారు చేసిన నేషనల్ యాక్షన్ ప్లాన్ ఉన్నా దాని యొక్క ప్రభావం అనేది అంతంతగానే ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తెరిగి మేము ఒక కన్సోర్టియం ఫామ్ చేసి అన్ని రాష్ట్రాల్లో ఈ స్టేట్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేయాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలని మేము కూడా కూస్తాం. అండ్ లక్కీలీ కొన్ని రాష్ట్రాల దగ్గరికి మేమే వెళ్తే వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అంటే దే రెస్పెక్టెడ్ అస్, దే హర్డ్ అస్, బట్ ఈ యాక్చువల్ స్టేట్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కావాల్సినటువంటి సహాయ సహకారాలు అయితే వాళ్ళు పెద్దగా అందించలేదు, అంటే పెద్ద ఉత్సాహం కూడా చూపించలేదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో వచ్చే వరకు అది అసలు ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళే మా దగ్గరకు వచ్చి మీరు ఈ దీని మీద పనిచేస్తున్నారు కాబట్టి మీరు మా రాష్ట్రానికి వచ్చి మా రాష్ట్రంలో స్టేట్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి, అలాగే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీరు సహాయ సహకారాలు అందించాలని వాళ్ళే రావటం అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం మాకు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఫ్రమ్ ద డే వీ స్పోక్ అబౌట్ దిస్ 3 నెలల కాలంలో ఈ ఆల్రెడీ స్టేట్ యాక్షన్ ప్లాన్ రిలీజ్ అయింది. ఏమున్నాయి సార్ స్టేట్ యాక్షన్ ప్లాన్ లో అంశాలు? స్టేట్ యాక్షన్ ప్లాన్ లో మనకి బ్రాడ్గా చెప్పాలంటే ఒక 6 స్ట్రాటజిక్ ప్రయారిటీస్ ఉన్నాయి. అది మొదటిది అఫ్ కోర్స్ నివారణ. దీన్ని నివారించాలంటే ఏ చర్యలు చేపట్టాలి, దానికి ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్,
అలాగే బయోసెక్యూరిటీ, వీటన్నిటి గురించి. అలాగే అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్, ప్రజల్లో దీని గురించి విస్తృతంగా అవగాహన పెరగాలి. అంటే ఒక యాంటీబయాటిక్ వేసుకుంటే ఎంత కాలం పడుతుంది, ఎంత ప్రమాదం జరుగుతుంది సిస్టంలో అనేది తెలియాలి తెలియాలి జనాలకి. అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒక కాంపోనెంట్. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ప్రోడక్ట్సే కాదు, ఈవెన్ ప్రాసెస్ కూడా మనం దీనిలో రీసెర్చ్ అండ్ డెవలప్ చేయడానికి అవకాశం. అలాగే కొలాబరేషన్, అలాగే ప్రతి సెక్టార్లో, అంటే హ్యూమన్ సెక్టర్ కానీ, యానిమల్ సెక్టర్ కానీ, ఎన్విరాన్మెంట్ సెక్టర్ కానీ, అగ్రి సెక్టర్ కానీ, ప్రతి ఒక్క సెక్టార్లో కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటి గురించి కూడా ఈ డాక్యుమెంట్లో పొందుపరచడం జరిగింది. పొందుపరచడం ఒకటే కాదు, ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సెక్టార్ నుంచి మాకు ఈ ప్లాన్ని తయారు చేయడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 10 కోర్ మెంబర్స్ని ఇవ్వటం జరిగింది, నిష్ణాతులైనటువంటి వాళ్ళు. వాళ్ళతో కలిసి కూర్చొని మేము KPIs తయారు చేసాం, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. అంటే ఈ ఒక్కొక్క స్ట్రాటజిక్ ప్రయారిటీ ఇంప్లిమెంటేషన్ బ్రేక్ డౌన్, అంటే చిన్న చిన్న, అంటే చూవబుల్ బైట్స్ అంటాం కదా, ఏదో పెద్ద స్ట్రాటజీ అనగానే భయపడిపోతారు. అలా కాకుండా ఇది 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 చేద్దాము, ఇది చేసాము అనేది నిర్ధారించుకోవడానికి ఏ రకమైన ఇండికేటర్ మనకు చెప్తుంది, వాటన్నిటిని తయారు చేయటం. అలాగే ఒక గ్లోబల్ వర్క్షాప్ ని పెట్టి ఆల్మోస్ట్ ఒక 18 కంట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించి విజయవాడలో ఒక పెద్ద కార్యక్రమం చేసి వాళ్ళకి ఒక 3 రోజులు మన స్టేక్ హోల్డర్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో డిస్కషన్ చేసి దాన్ని పెద్ద ఎత్తున ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా విశేషం సార్. అంటే ఇంత నిబద్ధతతో చేయడం, ఎందుకంటే మనకి నెత్తి మీద ముంచుకొచ్చే టైంలో రియాక్ట్ అవ్వడం తప్ప ముందస్తుగా ఊహించి తెలుసుకుని ప్లాన్ చేయడం చాలా తక్కువ జరుగుతుంది మన దేశంలో. అంటే ఇది వాస్తవం కదా సార్? అదే మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ అండి. నేను మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నీజర్క్ రియాక్షన్సే అలవాటు మనకి. ఏది వేరే స్టేట్స్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు చాలా సానుకూలంగా విన్నారు, కానీ సానుకూలమైనటువంటి స్పందన అయితే లేకుండా. ఇక్కడ సార్ వనరులు కూడా వెచ్చించే పరిస్థితి కదా, అంటే ఇటువంటి వాటికి. ఇది ఈరోజు దీనిలో జరగాల్సినటువంటి మార్పు అదే. యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ గురించి, అలాగే మొత్తం ఆరోగ్య వ్యవస్థ గురించి, ఆరోగ్యశ్రీ గురించి, వీటన్నిటి గురించి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఫైనాన్సింగ్ చేయడం జరిగింది. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వరకు వచ్చే వరకు దీనికి నిర్దిష్టంగా ఇప్పటి వరకు బడ్జెట్ లేకుండా ఉంది. ఈ మేము చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వానికి సహకరించడానికి మేము చేసింది ఏదైతే ఉందో, ఇదంతా మేము ఒక కన్సోర్టియం లాగా ఫామ్ అయ్యి నా ఆధ్వర్యంలో, అలాగే ప్రొఫెసర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము దానికి కావాల్సిన ఫండ్స్ను మేమే జనరేట్ చేసి ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. కాకపోతే ఈ ప్రోగ్రాం వచ్చిన తర్వాత మనకి చాలా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. మీకు తెలుసు, ఇప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత భారత ప్రభుత్వం ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఫండ్స్ ఇస్తాం. ఈ ప్రోగ్రామ్ కింద ఆలోచించి దానికి ఆ ఫండ్స్ తీసుకొని ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా మంచి ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెటనరీలో కానీ, అలాగే హ్యూమన్ సెక్టర్లో కానీ తీసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వం దగ్గర ఉండే వనరులు ఎప్పుడు కూడా ఏది పెద్ద ఎత్తున ఎంత కావాలనుకుంటే అంత ఉండవు కదా. అది ఏ ప్రభుత్వం అయినా, అది అమెరికన్ ప్రభుత్వం అయినా, మన ప్రభుత్వం అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా, ఉన్న వనరుల్ని ఎలా సక్రమంగా వినియోగించుకోవాలి, అది దేనికి ప్రయారిటీ ఇవ్వాలనేది చూసుకోవాలి. ఎస్, ప్రాథమిక వ్యవస్థని అలాగే నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా, ఇన్ఫెక్షన్ నివారించడం ద్వారా అసలు ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వటానికే అవసరమే లేకుండా చేయొచ్చు. తద్వారా మనం అసలు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక పెద్ద ముప్పుగా లేకుండా చేయడానికి అవకాశం ఉంది. ఆ దిశలో చేస్తుంది. నేను అనుకోవటం రాబోయే కాలంలో, ఇప్పుడు ఆల్రెడీ 1 year 3 months అయింది, త్వరలో దీని గురించి రివ్యూ జరుగుతుంది. మేము ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్కి దీని గురించి చెప్పడం జరిగింది. ఆ రివ్యూ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూసుకొని ఏ ప్రయారిటీస్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏ ఫండ్స్ని సమీకరించుకోవడానికి అవకాశం ఉంది, తద్వారా దీన్ని పటిష్టంగా చేసి, ఆల్రెడీ మనం ఏపీ అప్కార్ అనేటటువంటి ప్రోగ్రాం ఈరోజు మొత్తం దేశంలోనే కాదు, మొత్తం ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక మోడల్ ప్రోగ్రామ్గా ఈరోజు దాన్ని తీర్చిదిద్దాం. దీనిలో తయారైనటువంటి KPIs ఏదైతే ఉందో, ఇంతవరకు
ఈవెన్ గ్లోబల్ యాక్షన్ ప్లాన్లో కూడా దీని గురించి ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ WHO గ్లోబల్ టీమ్ వాళ్ళు అడిగారు ఈ KPIs మేము తీసుకోవచ్చా అంటే యూనో ఎట్ ఫ్రీ విల్, ఇది మేము ప్రజల కోసం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రైట్. ఇది రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎవరు దాన్ని యాక్సెస్ చేయాలన్నా యాక్సెస్ చేయడానికి యు ఆర్ ఫ్రీ అండ్ వీఆర్ రెడీ టు సపోర్ట్ అంతా. ఎందుకంటే దీనిలో ఒక విషయం ఉంది, ఏదో మనం ఫ్రీగా ఇస్తున్నామని కాదు, ఎవరికో అలా ఇస్తున్నామని. దీనిలో మన స్వార్థం కూడా కొంత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ మూలన ఏ వైరస్ ఉన్నా మనకి ఎలా అయితే ప్రమాదం ఉందో, ప్రపంచంలో ఎక్కడ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగినా అది మనకు కూడా ప్రమాదం. అవును. అంటే వీ కెనాట్ బి సేఫ్ ఎట్ అవర్ ఓన్ హోమ్, థింకింగ్ దట్ వీఆర్ ఐసోలేటెడ్. సో సంబడి నీడ్స్ టు సార్ట్ ఆఫ్ వెల్ ద క్యాట్ అబ్సల్యూట్లీ. అండ్ టేక్ ద లీడ్. Take the lead and whatever we know, share and prepare them better. ఎందుకంటే మనకు ఆ అవకాశం వచ్చింది, మనకి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ప్రభుత్వ తరఫు నుంచి కానీ అలాగే మాలాంటి సంస్థల తరఫు నుంచి కానీ ఒక మంచి అవగాహన సహకారం ఉంది. కాబట్టి దీనిలో వచ్చినటువంటి ఫలితాలు ఏదైతే ఉందో అందరికీ విస్తృతంగా షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గుర్తించి ఈరోజు చేయటం అనేది మాకు చాలా సాటిస్ఫైయింగ్ ఆస్పెక్ట్. మీరు చెప్తున్న విషయాలు చాలా హర్షణీయంగా, అంటే దాదాపు మనం అనుకున్న పరిస్థితులకి మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే కొంతకాలం తర్వాత ఎటువంటి పరిస్థితులు వస్తాయని నమ్ముతాము, అటువంటి పరిస్థితులకి ఇప్పటికే పునాది వేసేశారు. చాలా అద్భుతమైన మీ సేవలు అందిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు డాక్టర్ రంగారెడ్డి గారు. అండ్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్, ఐ థింక్ బికాజ్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ ఎంత ఇంపార్టెంటో ఈ మోడల్ స్టేట్ ద్వారా, ఏపీ ద్వారా మీరు చాటి చెప్తున్నారు. అలాగే మీ వంటి ఎక్స్పర్ట్స్ ఉండడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం కూడా భావిస్తూ మీకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన రాష్ట్రం, మన దేశం పురోభివృద్ధి చెందాలని, ప్రజల యొక్క ఆరోగ్యం గొప్పగా ఉండాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పుడో చెప్పారు కదా, అలాగే గురజాడ గారు ఒకటి చెప్పారు, అది నాకు ఎప్పుడు స్ఫూర్తి. ఈసురోమ్ అని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడినాయి. కాబట్టి ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశలో చేస్తున్నటువంటి కృషి అది ఎవరు చేసినా కానీ మా తరఫు నుంచి పరిపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది అనేది మీకు తెలియజెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.